Good evening, everyone. This is Anand, lecturer of English from Produttur. For 5 days, we have been learning about parts of speech. Parts of speech గురించి మనం నేర్చుకుంటున్నాం. These parts of speech are very important to learn spoken English as well as written English. మనం spoken English నేర్చుకోవాలన్నా written English నేర్చుకోవాలన్నా ఈ parts of speech చాలా ముఖ్యమైనటువంటివి. అసలు రైటింగ్ స్కిల్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ వాటి గురించి తెలుసుకోవడం. అసలు మనం వాక్యాలు ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఎలాగ నేర్చుకోవాలి అనేటువంటిది మీకు చక్కగా నేను తర్వాత వీడియోలో వివరిస్తాను. మొట్టమొదటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి బాగా చక్కగా మీరు తెలుసుకోండి. I have made 5 videos on parts of speech. Up to this time 4 videos, and this is the 5th video. In the last 4 videos, lo, in the first part, I taught you nouns and pronouns. Nouns, pronouns gurinchi first video lo cheppadam jarigindi, and in the second video I taught you about adjectives గురించి చెప్పడం జరిగింది, and in the third video I taught you about verbs గురించి చెప్పడం జరిగింది third video లో, and in the fourth video I taught you about adverbs గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియోలు తప్పనిసరిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈజ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్ నా ఛానల్ పేరు, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, తప్పనిసరిగా చూడండి. మీకు ఇంగ్లీష్ చక్కగా నేర్పిస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్. ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వీడియోస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్సో. స్పోకెన్ ఇంగ్లీష్ పైన కూడా వీడియోస్ తయారు చేయబోతున్నాను, అవి చక్కగా నేర్చుకోండి. ఓకేనా? మనం మరి వెళ్ళిపోదామా, వీడియోస్కి వెళ్ళిపోదామా, చూద్దామంటారు. మరి ఈరోజు క్లాస్లో నేను మీకు ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ గురించి చెప్పబోతున్నాను. ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. చాలా మంది ప్రిపోజిషన్స్ అంటూ ఉంటారు. ప్రిపోజిషన్స్ కాదండి, ప్రపోజిషన్స్ అని పలకాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చూద్దామంటారు. మరి సమయాన్ని వృధా చేయకోకుండా. ఓకే, ఇప్పుడు నేను నా పీపీటీని షేర్ చేయబోతున్నాను. అసలు ప్రపోజిషన్ అంటే ఏంటి అనేది మనం చూడబోతున్నాం. ఓకేనా? ఓకే, and let us go to prepositions. Okay, prepositions. Okay. Here we are. Here they are. ఇక్కడ ఉన్నాయి చూడండి. మరి వాట్ ఈస్ ద ప్రపోజిషన్? ప్రపోజిషన్ అంటే ఏంటి? It's a word placed before a noun or pronoun and shows its relation with the noun or pronoun and other words in a sentence. అసలు ప్రపోజిషన్ అంటే ఏంటయ్యానంటే, దీనిని ఒక నౌన్ కు ప్రొనౌన్ కు ముందర ఉంచుతాం. మరి ఏం చేస్తుందయ్యా అనంటే, ఆ నౌన్ ప్రొనౌన్ ఇతర మాటలకు గల సంబంధాన్ని తెలుపుతుంది. అంటే నౌన్ ప్రొనౌన్ ఇతర మాటలకు కలుపుతాం. ఈ నౌన్ ప్రొనౌన్ ఇతర మాటలకు జాయిన్ చేస్తాం. అలా జాయిన్ చేసి దానికి ఉపయోగించే పదాన్ని ప్రపోజిషన్ అంటారు. ఒక నౌన్కు ప్రొనౌన్కు ముందర ఉపయోగించబడి ఆ నౌన్కు ప్రొనౌన్కు ఇతర మాటలకు గల సంబంధం తెలియచేస్తుంది. దానికి గల సంబంధం తెలియచేస్తుంది అన్నమాట. ఓకే, టైం సంబంధమా, లేకపోతే ప్లేస్ సంబంధమా, లేకపోతే లొకేషన్ సంబంధమా, అవన్నీ కూడా తెలుపుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మొత్తం మీద ఇది లింకింగ్ వర్డ్, కలుపుతుంది. ఇది కంజంక్షన్ మాదిరిగా ఇది కూడా కలుపుతుంది. అయితే ఏం కలుపుతుంది? నౌన్ ప్రొనౌన్ ఇతర మాటలకు కలుపుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకు హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ అన్నాం అనుకోండి, అది ఒక వాక్యం. అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్, అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు అనే నౌన్ ను హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ కు కలపాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ప్రిపోజిషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. నౌన్ ప్రొనౌన్ ఒక వాక్యాన్ని కలపాలని ప్రిపోజిషన్ ఉండాల్సింది. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ రాజు, అతను రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏది ప్రిపోజిషన్ చెప్పండి? ఫార్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫార్ రాజు. ఫార్ అనేది ప్రపోజిషన్. ఎందుకని? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ కు రాజును కలపడానికి ఏం ఉపయోగించినాం? ఫార్. ఒకవేళ ఫార్ లేదనుకోండి, ఏమొస్తుంది? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్
రాజు అని వస్తుంది. రాజు కొరకు అని రావాలంటే కొరకు అనేది రావాలంటే ఫార్ అనేది చెప్తాం. దానికి హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ రాజు. ఉదయం 9 గంటల నుండి 9 AM 9 AM మనము ఈ వాక్యాన్ని కలపాలనుకున్నాం. హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ రాజుకు 9 AM అనే ఒక నౌన్ కలపాలనుకున్నాం. కలపాలనుకున్నప్పుడు ఏమొస్తుంది? సిన్స్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ రాజు సిన్స్ 9 AM. అతను రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచి? సిన్స్ 9 AM, ఉదయం 9 గంటల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇలాగ ఎన్ని నౌన్స్ ప్రొనౌన్స్ కలపాలనుకుంటే వాక్యానికి అన్ని ప్రిపోజిషన్స్ ఉపయోగించాల్సిందే. అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ప్రపోజిషన్ అంటే ఒక నౌన్కు ప్రొనౌన్కు ముందు ఉపయోగిస్తాము. నౌన్ ప్రొనౌన్ మిగతా పదాలకు కలపాలి అనుకున్నప్పుడు, మనం జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకేనా? ప్రపోజిషన్స్ ఆర్ ఆఫ్ మెయిన్లీ 4 kinds. ప్రపోజిషన్స్ మనకు 4 రకాలు ఉన్నాయి. సింపుల్ ప్రపోజిషన్స్, డబుల్ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ఆర్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్, పార్టిసిపల్ ప్రపోజిషన్స్ అని 4 రకాలైనటువంటి ప్రపోజిషన్స్ ఉన్నాయి. సింపుల్ ప్రపోజిషన్స్, డబుల్ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ఆర్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్, పార్టిసిపల్ ప్రపోజిషన్స్ అని 4 రకాలైనటువంటి ప్రపోజిషన్స్ ఉన్నాయి. మొట్టమొదట సింపుల్ ప్రపోజిషన్స్ చూద్దాం. సింపుల్ ప్రపోజిషన్స్ అనేటువంటిది చూద్దాం. సింపుల్ ప్రపోజిషన్స్ ఆర్ వర్డ్స్ లైక్ at, for, in, of, on, over and under. These common prepositions can be used to describe a location, time or place. ఈ సింపుల్ ప్రపోజిషన్స్ లో మనము అట్, ఇన్, ఆన్, బై, విత్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇవి లొకేషన్ చెప్తూ ఉంటాయి, టైం చెప్తూ ఉంటాయి, ప్లేస్ చెప్తూ ఉంటాయి. మరి నౌన్స్ కు ముందర ఉపయోగించబడే ప్రిపోజిషన్స్ నౌన్స్ కి ఇతర మాటలకు లింక్ కలుపుతూ ఉంటాయి. చూద్దామా మరి ఇక్కడ. హీ సాట్ ఆన్ ద చైర్. ఇక్కడ హీ అంటే ప్రొనౌన్, సాట్ అంటే కూర్చొని ఉండేను అంటే వర్బ్. అది పనిని తెలుపుతుంది కదా, వర్బ్ అది. ఆన్ అంటే ప్రిపోజిషన్. అది ఏం కలుపుతుంది? ద చైర్. చైర్ అనే దానికి ద అనేది డిటర్మినర్ అంటారు. డిటర్మినర్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇవి నౌన్స్ ముందర వస్తూ ఉంటాయి. ఓకేనా? నౌన్స్ గురించి చెప్తూ ఉంటాయి, డిటర్మినర్స్ గురించి తర్వాత చెప్తాను. ఈ చైర్ అనే నౌన్ హీ సాట్ కలపటానికి మనం ఆన్ ఉపయోగించినాం. చూడండి, ఈ నౌన్ ప్రొనౌన్ ఇతర మాటలకు కలపటానికి ఆన్ ఉపయోగించినాం. హీ సాట్ అతను కూర్చున్నాడు. మరి ఎక్కడ కూర్చున్నాడు? ఆన్ ద చైర్. చైర్ మీద కూర్చున్నాడు. చూడండి, ఆన్ అనేది ఏం తెలుపుతుంది? అక్కడ ఎక్కడ కూర్చున్నాడు అనేది ప్లేస్ ను తెలుపుతోంది కదా. అట్లా ప్లేస్ కూడా సూచిస్తూ ఉంటుంది, మీద అనే అర్థంలో అనమాట. ఈ సాట్ ఆన్ ద చైర్ అంటే నౌన్ ప్రొనౌన్ ను ఇతర మాటలకు మనం కలపడానికి ఈ ప్రిపోజిషన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సాట్ ఆన్ ద చైర్. ఇక్కడ ఏది ప్రపోజిషన్ చెప్పండి? ఆన్. అర్థమవుతుంది కదా. దెర్ ఈస్ సమ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో కాస్త మిల్క్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో కాస్త మిల్క్ ఉన్నాయి. ఫ్రిడ్జ్. ఓకే, అక్కడ ఫ్రిడ్జ్ లో డి సైలెంట్. దెర్ ఈస్ సమ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే, ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి? ఇన్. ఆ ఫ్రిడ్జ్ ని ఇతర మాటలతో కలుపుతూ ఉంది. ఎక్కడ? ఫ్రిడ్జ్ లో ఉన్నాయి పాలు. ఆ ప్లేస్ తెలుపుతుంది చూడండి, ఎక్కడ ఉండేది కూడా. షీ వాజ్ హైడింగ్ అండర్ ద టేబుల్. ఆమె ఎక్కడ కూర్చొని ఉంది? టేబుల్ క్రింద కూర్చొని ఉంది. ఇక్కడ మనకు ప్రపోజిషన్ ఏది వస్తుందో చెప్పండి? అండర్. అండర్ అనేది ప్రపోజిషన్ కిందకి వస్తుంది. ఆ టేబుల్ ను ఇతర మాటలకు లింక్ చేస్తుంది. అది కూడా ప్లేస్ నే తెలుపుతుంది. టేబుల్ క్రిందనా ఎక్కడ అన్నమాట. ఓకే, షీ వాజ్ హైడింగ్ అండర్ ద టేబుల్. టేబుల్ క్రింద ఆమె దాచిపెట్టుకొని ఉంది అని చెప్పటం. ప్రిపోజిషన్ ఇది అండర్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద కౌంటర్. ఆ పిల్లి కౌంటర్ నుంచి దుమికింది క్రిందకు అని చెప్పటం. ద క్యాట్ జంప్డ్ ఆఫ్, దుమికింది అని చెప్పటం. ఇక్కడ ఏది ప్రపోజిషన్? ఆఫ్ అనేటువంటిది ప్రపోజిషన్ కిందకి వస్తుంది. ఎందుకంటే కౌంటర్ అనే నౌన్ జంప్డ్ కలుపుతూ ఉంటుంది, మిగతా పదాలు కలుపుతూ ఉంటుంది. ఈ డ్రోవ్ ఓవర్ ద బ్రిడ్జ్. అతను బ్రిడ్జ్ పై నడుపుకుంటూ వెళ్ళిపోయినాడు కారును. ఓకే, ఈ డ్రోవ్ ఓవర్ ద బ్రిడ్జ్. డ్రోవ్ అంటే నడుపుకుంటూ వెళ్ళిపోవటం. ఇక్కడ ప్రపోజిషన్ ఏదో చెప్పండి? ఓవర్ అనేటువంటిది ప్రపోజిషన్. షీ లాస్ట్ హర్ రింగ్ అట్ ద బీచ్. ఆమె రింగ్ ను ఎక్కడ పోగొట్టుకుంది? బీచ్ దగ్గర పోగొట్టుకుంది. షీ లాస్ట్ హర్ రింగ్ అట్ ద బీచ్. ఈ బీచ్ అనే దాన్ని ఏమిటంటే ఇతర మాటలు కలపడానికి అట్ ఉపయోగించడం. అట్ అంటే ప్లేస్ అని తెలుపుతుంది చూడండి. ఓకేనా? ద బుక్ బిలాంగ్స్ టు ఆంథోనీ. ఆ బుక్ ఎవరికి చెందిందో చెప్పండి? ఆంథోనీకి చెందినటువంటిది.
ఆంథోనీని ఆ బుక్ బిలాంగ్స్ టు కలపటానికి ఏం ఉపయోగించినాం? టు ఉపయోగించినాం. దేవర్ సిట్టింగ్ బై ద ట్రీ, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? చెట్టు దగ్గర కూర్చున్నారు. బై అంటే నియర్ అని అర్థం వస్తుంది. బై ద ట్రీ అన్నమాట. ఓకే, ఆ ట్రీని ఇతర మాటలు కలపడానికి బై ఉపయోగిస్తాం. వీఆర్ రన్నింగ్ ఇన్ ద జిమ్ టుడే, ఆ జిమ్ లో మేము ఈరోజు పరిగెడుతున్నామని చెప్పటం అన్నమాట. ఓకేనా? ఓకే, మరి సో ఈ రకంగా ప్రపోజిషన్స్ ఉపయోగిస్తాం. ప్రపోజిషన్స్ అనే టాపిక్ నేను సపరేట్ గా కూడా చెప్తాను మీకు, సపరేట్ గా కూడా నేర్పిస్తాను మీకు దాని గురించి. ఓకేనా? దాని టాపిక్ చాలా పెద్దది, అది దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం డీటెయిల్గా. ఏం డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పుడు కొంచెం అసలు ప్రపోజిషన్ ఏంటంటో తెలుసుకుంటున్నాం. డబల్ ప్రపోజిషన్స్. డబల్ ప్రపోజిషన్స్ అంటే డబల్ ప్రపోజిషన్స్ ఆర్ టూ సింపుల్ ప్రపోజిషన్స్. డబుల్ ప్రపోజిషన్స్ ను రెండు సింపుల్ ప్రపోజిషన్స్ కలిపితే వస్తాయి అన్నమాట. ఇన్ టు, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇన్ టు కలిపితే డబుల్ ప్రపోజిషన్స్ వచ్చేది. యూజ్ టుగెదర్ అంటే కలిపి ఉపయోగిస్తాం. ఆఫన్ ఇంక్లూడింగ్ డైరెక్షన్. ఓకే, ఆఫన్ ఏం చేస్తూ ఉంటాయి ఇవి? ఆఫన్ ఇండికేటింగ్ డైరెక్షన్, అవి డైరెక్షన్ సూచిస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా డైరెక్షన్ అన్నమాట. ఎక్కువగా డైరెక్షన్స్ చూపించేది డబుల్ ప్రపోజిషన్స్ వస్తాయి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్ టు అంటే లోపలికి, అపాన్ అంటే మీద, ఆన్ టు మీద, అవుట్ ఆఫ్ అంటే బయటికి, ఫ్రమ్ విత్ ఇన్ వితౌట్ లేకుండా, ఇవన్నీ డబుల్ ప్రపోజిషన్స్. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఇక్కడ అపాన్ అనేటువంటిది డబుల్ ప్రపోజిషన్. ద బేబీ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్, టేబుల్ పైకి బేబీ ఎక్కింది. ఇక్కడ డబుల్ ప్రపోజిషన్ ఏంటి? ఆన్ టు అనేటువంటిది టేబుల్ ను ఇతర మాటలు కలుపుతూ ఉందన్నమాట. దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ వన్స్ అపాన్ ఏ టైమ్ అనేది కూడా, అపాన్ అనేది కూడా ప్రపోజిషన్. వన్స్ అపాన్ ఏ టైమ్ చివరికి వచ్చింది అనుకోండి, దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ముందరికి తీసుకొచ్చాం అనమాట. ఓకేనా? అందువల్ల మీరు కొంచెం కన్ఫ్యూషన్ పడతారేమో. దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే అక్కడ అపాన్ అనేది ప్రపోజిషన్. ఇట్ ఈస్ అప్ టు అస్ టు ఫైండ్ ద ఆన్సర్. ఆన్సర్ కనుక్కోవడానికి మనమే చేసుకోవాలి. అప్ టు అనేది ప్రపోజిషన్ ఇక్కడ. ఓకేనా? అజ్ అనేటువంటి దాన్ని కలపటానికి అన్నమాట అప్ టు ఉపయోగించినాం. ఇట్ ఈస్ కు అప్ టు కలపటం అనుకో అన్నమాట, అజ్ కలపటానికి. ద లౌడ్ నాయిస్ కేమ్ ఫ్రమ్ విత్ ఇన్ ద స్టేడియం. లౌడ్ నాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? విత్ ఇన్ ద స్టేడియం, ఆ స్టేడియం లోపల నుంచి వచ్చింది. ఫ్రమ్ విత్ ఇన్ ద స్టేడియం, విత్ ఇన్ స్టేడియం నుండి వచ్చింది. ఫ్రమ్ విత్ ఇన్ అనేది డబుల్ ప్రపోజిషన్. షీ నెవర్ లీవ్స్ వితౌట్ హర్ ఫోన్, ఆమె ఎప్పటికీ ఫోన్ లేకుండా వెళ్ళదు. వితౌట్ అనేటువంటిది డబుల్ ప్రపోజిషన్. ద క్యాటర్పిల్లర్ టర్న్డ్ ఇంటూ ఏ బటర్ఫ్లై. క్యాటర్పిల్లర్ ఏదాని వైపు తిరిగిందో చూడండి, బటర్ఫ్లై వైపు తిరిగింది అన్నమాట. ఐ వాజ్ అనేబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద అపాయింట్మెంట్. మరి నేను అపాయింట్మెంట్ నుంచి బయటపడలేకపోయినాను. అవుట్ ఆఫ్ అనేది ప్రపోజిషన్. అపాయింట్మెంట్ ను ఇతర మాటలకు లింక్ కలుపుతుంది అన్నమాట. వీటిని పార్టిసిపల్ ప్రపోజిషన్స్ అంటారు. సారీ, డబుల్ ప్రపోజిషన్స్ అంటారు వీటిని. అర్థమవుతుంది కదా? కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఆర్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్. కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఆర్ కాంప్లెక్స్ ప్రపోజిషన్స్ అని కూడా అంటారు. బట్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ కూడా అంటారు. Consist of two or more words, usually preposition and another word to convey location. Location ఎక్కువ చెప్తూ ఉంటాయి ఎక్కువగా ఇవి. Some examples are in addition to. In addition to అనేటువంటివి ఎక్కువగా చెప్తూ ఉంటాయి. On behalf of, on behalf of, in the middle of. ఈ పదాలన్నీ కూడా మనం కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఆర్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటారు. In front of, ఓకే, అకార్డింగ్ టు, ఇవన్నీ కూడాను చెప్పుకుంటాం అన్నమాట. అకార్డింగ్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో కూడా వచ్చింది చూడండి. షీ సాట్ అక్రాస్ ఫ్రమ్ మేరీ. ఆమె ఎక్కడ కూర్చుంది? మేరీ నుంచి అక్రాస్ గా అడ్డంగా కూర్చుంది అని చెప్పారు. మై అటెండెడ్ ద మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై కంపెనీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ ఫ్రేజ్ ప్రిపోజిషన్ అన్నమాట. అక్రాస్ ఫ్రమ్ అనేది డబుల్ ప్రిపోజిషన్స్ కిందకి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వచ్చింది ఎగ్జాంపుల్, దాన్ని డబుల్ ప్రిపోజిషన్ కిందకి రాసుకుని షీ సాట్ అక్రాస్ ఫ్రమ్ మేరీ అనేటువంటిది. I attended the meeting on behalf of my company. కంపెనీ తరఫున మీటింగ్ హాజరైనాను. We were in the middle of the storm. తుఫాను మధ్యలో ఉన్నాం. ఇక్కడ ప్రపోజిషన్ in the middle of. On behalf of అంటే తరఫున, in the middle of అంటే మధ్యలో. He has gym class in addition to his regular classes today. In addition to అంటే దానితో పాటుగా, జిమ్ క్లాస్ తో పాటుగా అతనికి రెగ్యులర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏది ప్రపోజిషన్ చెప్పండి? ఇన్ అడిషన్ టు అనేటువంటిది. He picked up the penny from beneath the coach. అతను ఆ రూపాయిని బెడ్ నుంచి బయటికి తీసినాడు. ఫ్రమ్ బెనెత్ అనేటువంటిది మనము డబుల్ ప్రిపోజిషన్స్ కిందకి చెప్పుకోవచ్చు. అసైడ్ ఫ్రమ్ సింగింగ్, షీ ఆల్సో ప్లేస్ ద పియానో అట్ ద బార్.
అసైడ్ ఫ్రమ్ సింగింగ్ అనేది ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ వస్తుంది. మై కార్ ఈస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిల్ బాక్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఫ్రేజ్ ప్రిపోజిషన్. ద వెదర్ విల్ బి గుడ్ దిస్ వీకెండ్ అకార్డింగ్ టు టామ్. టామ్ ప్రకారం వెదర్ చాలా బాగుంది ఈ వీకెండ్ లో అని చెప్పటం అన్నమాట. వీటిని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్, అకార్డింగ్ టు, in addition to, in the middle of, on behalf of, across from, from beneath. వీటిని మనం డబుల్ ప్రిపోజిషన్స్ గా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. ఇన్ అడిషన్ టు, ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా. పార్టిసిపల్ ప్రపోజిషన్స్. అసలు పార్టిసిపల్ ప్రపోజిషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. పార్టిసిపల్ ప్రపోజిషన్స్ హ్యావ్ ఎండింగ్ సచ్ యాజ్ ఇంగ్. వీటికి ఇంగ్ వస్తూ ఉంటుంది చివరన. అంటే వర్బుకి ఇంగ్ ఫామ్ కలుపుతాం కదా, అవి ఉపయోగించుకోవచ్చు. ప్రజెంట్ పార్టిసిపల్ను ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ పార్టిసిపల్ అంటే కన్సిడర్కు అది V1, దానికి ఇంగ్ ఫామ్ కలుపుతాం. కన్సిడరింగ్, డ్యూరింగ్, కన్సర్నింగ్, ఓకే అన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆర్ వర్డ్స్ సచ్ యాజ్ కన్సిడరింగ్, డ్యూరింగ్, కన్సర్నింగ్, ప్రొవైడెడ్. ప్రొవైడెడ్ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏడు కూడా కలుపుకోవచ్చు ఒకసారి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ కన్సర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కు సంబంధించి నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ కన్సర్నింగ్ అనేది పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. ఈ గోస్ టు ఊటీ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. అతను సమ్మర్ హాలిడేస్ లో ఊటీకి వెడుతూ ఉంటాడు. డ్యూరింగ్ అనేది ఇక్కడ పార్టిసిపల్ ప్రపోజిషన్. వర్బుకి ఇంగ్ ఫామ్ కలుపుతాం. ఓకే. డ్యూరేషన్ కు ఇంగ్ ఫామ్ కలిపితే డ్యూరింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే. ద డాగ్ కెప్ట్ ఫాలోయింగ్ హిమ్ హోమ్. అక్కడ ఏది పార్టిసిపల్ ప్రపోజిషన్ చెప్పండి? ఫాలోయింగ్. డాగ్ అనుసరిస్తుంది అతని ఇంటికి. ఆల్ ద నైబర్స్ వర్ దేర్ ఇంక్లూడింగ్ ద న్యూ వన్. అందరు పొరుగు వాళ్ళంతా ఉన్నారు, ఇంక్లూడింగ్ ద న్యూ వన్, క్రొత్త వాళ్ళతో పాటుగా. ఇక్కడ ఏది పార్టిసిపల్ ప్రపోజిషన్? ఇంక్లూడింగ్. ద ప్రిన్సిపల్ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ హర్ బిహేవియర్. ఆ ప్రిన్సిపల్ ప్రశ్నలు అడుగుతున్నాడు ఆమె ప్రవర్తనకు సంబంధించి. రిగార్డింగ్ అనేది కూడా పార్టిసిపల్ ప్రపోజిషన్. కన్సిడరింగ్ హిస్ ఏజ్ షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అతని ఏజ్ని పరిగణలోకి తీసుకుంటే అతను మంచి జాబ్ చేసినట్లే అనమాట. అంటే మంచి పని చేసినట్లే అనమాట. ఓకే. అతను గొప్ప పని చేసినట్లే అనమాట. ఓకేనా. అతని ఏజ్ని పరిగణలోకి, ఇక్కడ ఏది చెప్పండి? కన్సిడరింగ్ అనేది పార్టిసిపల్ ప్రపోజిషన్స్ అంటారు. మోస్ట్లీ 99% పార్టిసిపల్ ప్రపోజిషన్స్ ఇంగ్ ఫామ్ తో వస్తాయి. ఎప్పుడో ఒకసారి ఈడితో వస్తూ ఉంటాయి, రేర్గా. ఓకేనా. రేర్గా వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఇంగ్ ఫామ్ తోనే వస్తూ ఉంటాయి, ప్రజెంట్ పార్టిసిపల్ తోనే వస్తూ ఉంటాయి. ఈడి వచ్చిందంటే పాస్ట్ పార్టిసిపల్ కదా, అయితే అవి రేర్గా వస్తూ ఉంటాయి. ఎక్కువ ఉపయోగించరు వాటిని, మామూలుగా ఎక్కువగా ఉపయోగించరు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సో ఆ రకంగా మనం ఏ దాని గురించి చెప్తామో చెప్పండి? పార్టిసిపల్ ప్రపోజిషన్స్ గురించి చెప్తాం. మనం V1 కి ఇంగ్ ఫామ్ కలిపేసి దాన్ని ప్రిపోజిషన్ గా ఉపయోగించిన. ప్రిపోజిషన్ అంటే నౌన్ ఇతర మాటలకు లింక్ చేస్తూ ఉంటుంది కదా, అలాగా లింక్ చేస్తూ ఉంటుంది. మరి కన్సిడరింగ్ అనేది ఇక్కడ ముందర వచ్చేసింది కదా సార్, అంటే హి డిడ్ ఏ గ్రేట్ జాబ్ కన్సిడరింగ్ హిస్ ఏజ్ అని లాస్ట్ రాసేస్తే హిస్ ఏజ్ ని హి డిడ్ ఏ గ్రేట్ జాబ్ కలుపుతూ ఉంటుంది. కాబట్టి కన్సిడరింగ్ అనేది ప్రపోజిషన్. ఏం ప్రపోజిషన్? పార్టిసిపల్ ప్రపోజిషన్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. ఓకే. ఆ కన్సిడరింగ్, డ్యూరింగ్, కన్సర్నింగ్, ప్రొవైడింగ్ కూడా చెప్పుకోవచ్చు అట్లాగే అనమాట. దండిగా ఉంటాయి. అండ్ ప్రపోజిషన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు బ్రీఫ్ గా వెళ్ళిపోతున్నాను కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వివరంగా తెలుసుకోవాలంటే తర్వాత మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ కొన్ని ప్రపోజిషన్స్ లిస్ట్ ఇచ్చినాను చూడండి. ద సన్ ఈజ్ అబౌవ్ ద క్లౌడ్స్. ఇక్కడ ప్రపోజిషన్ అయితే అబౌవ్. ఓకే. మేఘాల పైన సూర్యుడు ఉన్నాడు. షీ లివ్స్ నియర్ హర్ వర్క్ ప్లేస్. ఆమె నివసిస్తుంది వర్క్ ప్లేస్ దగ్గరగా. షీ డ్రూ ద పిక్చర్ విత్ ఏ క్రేయన్. అక్కడ విత్ అనేటువంటిది ప్రపోజిషన్ అన్నమాట. ఓకే. ఆ రకంగా రంగుల పెన్సిల్ తీసుకొని గీసేసింది. హీ స్వామ్ అట్ ద లేక్. అతను ఈత కొడుతున్నాడు సరస్సు దగ్గర. అట్ అనేటువంటిది ప్రపోజిషన్ ప్రపోజిషన్ అనమాట. లేక్ ని, ఆ యొక్క నౌన్ ను మనం ఇతర మాటకు లింక్ చేస్తున్నాం. ఐ వాక్ డౌన్ ద స్ట్రీట్. ఇక్కడ ప్రపోజిషన్ అయితే డౌన్ అనేటువంటిది ప్రపోజిషన్ అనమాట. We located the key for the clock. ఇక్కడ ప్రపోజిషన్ ఫర్ ద లాక్. సారీ, క్లాక్ కాదండి. We located the key for the lock. ఆ లాక్ ఏమిటంటే కీని ఎక్కడుందో కనుక్కున్నాం అనమాట. అక్కడ ప్రపోజిషన్ ఫార్. The car went through the tunnel. ఆ కారు ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రపోజిషన్ త్రూ. I got a package from a friend. ప్యాకేజ్, ఒక ఫ్రెండ్ నుంచి ప్యాకేజ్ అనమాట తీసుకున్నాను అనమాట. దాన్ని ఫ్రమ్ అనేది ప్రపోజిషన్. ఐ హ్యావ్ లైక్డ్ దట్ సాంగ్ సిన్స్ 1999. 1990 నుండి ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఏది ప్రపోజిషన్? సిన్స్. షీ పుట్ ద ఫ్లవర్స్ బై ద విండో. అతను విండో దగ్గర పూలు పెట్టేస్తున్నాడు. ఇక్కడ ప్రపోజిషన్ బై.
ద ఫుడ్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ ప్రపోజిషన్ ఆన్ అనేటువంటిది. ఇలాగ ఆన్, ఇన్, అట్, బై, విత్, సిన్స్, ఫార్, ఫ్రమ్, టు, టిల్, ఓకేనా. ఇలాగ చాలా ఉన్నాయి ప్రపోజిషన్స్. వాటి గురించి మనం డీటెయిల్డ్గా ప్రపోజిషన్స్ అనే సపరేట్ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట, ఓకేనా. సో ఇది ప్రపోజిషన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సింపుల్ ప్రపోజిషన్స్, డబుల్ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ప్రపోజిషన్స్, ఫ్రేజ్ ప్రపోజిషన్స్, పార్టిసిపుల్ ప్రపోజిషన్స్ గురించి తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ వన్, కంజంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఇక్కడ అసలు కంజంక్షన్ అంటే ఏంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. అంటే రెండు పదాలను కానీ, రెండు పద సముదాయాలను కానీ, క్లాజెస్ను కానీ, ఓకే, సెంటెన్సెస్, వాక్యాలను కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. రెండు వాక్యాలను, రెండు పదాలను, రెండు ఫ్రేజెస్ను, రెండు క్లాజెస్ను ఇది కలిపేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు. కంజంక్షన్స్ 3 టైప్స్ ఉన్నాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కరలేటివ్ కంజంక్షన్ అని 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట, ఓకేనా. కంజంక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్ దగ్గరికి వచ్చేస్తాం. సబార్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే వెన్, యాజ్, బికాస్, అన్లెస్, ఇఫ్, దో, ఆల్దో, చిల్, బిఫోర్, దట్, వైల్, వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారు చెప్పండి? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట, ఓకేనా. ఎందుకని వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారంటే, ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి మనకు ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి మనకు ఏం చేస్తూ ఉంటాయంటే, మనకు ఒక డిపెండెంట్ క్లాజును, ఇండిపెండెంట్ క్లాజును కలుపుతాయి. నాకు అసలు డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో తెలియదు సార్ అంటే ఇక్కడ చూస్తాం చూడండి. ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ లింక్స్ ఎ డిపెండెంట్ క్లాజ్ టు ఎన్ ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్కు కలుపుతూ ఉంటాయి. ఏంటి డిపెండెంట్ క్లాజ్ అంటే? తనంతట తానుగా అర్థం ఇవ్వనటువంటి క్లాజ్ను డిపెండెంట్ క్లాజ్ అంటారు. దాంట్లో కర్త, క్రియ అనే వాక్యం మాదిరిగా ఉంటుంది. అయితే ఇది సపరేట్గా చెప్తే సంపూర్ణమైన అర్థం ఇవ్వదు. అర్థమైందా? దానికి ఇండిపెండెంట్ క్లాజ్ కలిపితేనే సంపూర్ణమైన అర్థం ఇస్తుంది. మరి ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? తనంతట తానుగా అర్థం ఇచ్చేటువంటి వాక్యాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. తనంతట తానుగా అర్థం ఇచ్చేటువంటి పద సముదాయాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. దాంట్లో సబ్జెక్టు, వర్బు అన్నీ ఉంటాయి మామూలుగా, ఓకే. సబ్జెక్టు, ప్రెడికేట్ అంటే వర్బు, ఆబ్జెక్టులు ఇవన్నీ ఉంటాయి. అయితే తనంతట తానుగా అర్థం ఇచ్చేటువంటి పద సముదాయాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని. అలా కాకుండా ఇండిపెండెంట్ క్లాజ్ పైన ఆధారపడి పూర్తి అర్థం ఇచ్చేదాన్ని, అంటే అర్థం పూర్తిగా వాళ్ళ సంపూర్ణమైన అర్థం, తనంతట తానుగా సంపూర్ణమైన అర్థం ఇచ్చేటువంటి పద సముదాయాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని. తనంతట తానుగా సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వకోకుండా ఇండిపెండెంట్ క్లాజ్ పైన ఆధారపడి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తే దాన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్. ఆఫ్టర్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఒక ఇండిపెండెంట్ క్లాజును, ఒక డిపెండెంట్ క్లాజును కలపటానికి ఉపయోగిస్తాం. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. నేను నా పనిని పూర్తి చేసుకున్నాను. అది ఒక ఇండిపెండెంట్ క్లాజు. ఐ వెంట్ అవుట్. నేను బయటికి వెళ్ళినాను. దాన్ని ఆఫ్టర్తో కలిపితే ఇది డిపెండెంట్ క్లాజ్ అయిపోతుంది. ఇది ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ అయిపోతుంది. ఎలాగో చూద్దాం. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ ఐ వెంట్ అవుట్. నా పనిని పూర్తి చేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళిపోయినాను. ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది డిపెండెంట్ క్లాజ్, ఐ వెంట్ అవుట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఎలాగ చెప్తున్నారు సార్ అని అంటే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఐ వెంట్ అవుట్ అని చెప్పండి. ముందు చెప్పకండి, ఐ వెంట్ అవుట్ అనండి. నేను బయటికి వెళ్ళిపోయినాను. వాళ్ళకి అర్థమైపోతుంది నేను బయటికి వెళ్ళిపోయినాను, అది సంపూర్ణమైపోయింది. ఐ వెంట్ అవుట్ అనేది దాన్ని సపరేట్గా చెప్పినా కూడా సంపూర్ణమైన అర్థం ఇస్తుంది. కాబట్టి అది ఇండిపెండెంట్ క్లాజ్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేటువంటిది చూడండి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే తెలుగులో ఏమర్థం వస్తుందో తెలుసా? నేను నా పనిని పూర్తి చేసుకున్న తరువాత. నేను నా పనిని పూర్తి చేసుకున్న తర్వాత. మీరు అంతవరకే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను నా పనిని పూర్తి చేసుకున్న తర్వాత అని చెప్పండి. నువ్వు నీ పనిని పూర్తి చేసుకున్న తర్వాత, అది అసంపూర్తిగా ఉంది.
పూర్తి కాల. మరి ఈ అసంపూర్తిగా ఉండేటువంటి డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు సంపూర్ణమైన అర్థం ఇస్తుంది? ఈ ఇండిపెండెంట్ క్లాజ్ను దానికి జతపరిచినప్పుడు. చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ ఐ వెంట్ అవుట్. నేను నా పనిని పూర్తి చేసుకున్న తర్వాత నేను బయటకు వెళ్ళిపోయినాను. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే, పని పూర్తి చేసుకున్న తర్వాత అతను బయటకు వెళ్ళిపోయినాడంట అని అనుకుంటారన్నమాట. అంటే ఈ ఇండిపెండెంట్ క్లాస్ కలిపితే గానీ ఈ డిపెండెంట్ క్లాస్ సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వట్లేదు. అర్థమైందా? డిపెండెంట్ క్లాస్ ఎప్పుడు ఇండిపెండెంట్ పైన క్లాస్ పైన అర్థాన్ని డిపెండ్ అయ్యి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. అర్థమైంది కదా? ఏంటి డిపెండెంట్ క్లాస్ అంటే? తనకు తానుగా సంపూర్ణమైన అర్థం ఇవ్వనటువంటి దానిని డిపెండెంట్ క్లాస్ అని, తనకు తానుగా సంపూర్ణమైన అర్థం ఇచ్చేదాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటారు. ఆ పద సముదాయం ఉంటుందన్నమాట. ఓకేనా? క్లాస్ అంటే సబ్జెక్టు, వర్బు అట్లాగా ఉంటాయి, కొన్ని పదాలు కలిసి ఉంటాయి, కర్త క్రియ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఒక వాక్యం మాదిరిగానే క్లాజ్ అంటారు. క్లాజెస్తోనే వాక్యాలు మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం అనమాట. ఓకేనా? తర్వాత క్లాజెస్, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ గురించి నేను తర్వాత మీకు వివరంగా చెప్తాను తర్వాత వచ్చే వీడియోలలో. ఆల్దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ అన్హ్యాపీ. అతడు ధనవంతుడైనప్పటికి కూడాను సంతోషంగా లేడు. ఇక్కడ ఏదో చెప్పండి, సబార్డినేట్ కంజంక్షన్ ఏది? ఆల్దో. ఆల్దో హీ ఈజ్ రిచ్ అనేది డిపెండెంట్ క్లాజ్, హీ ఈజ్ అన్హ్యాపీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. యాజ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ హీ గెట్స్ గుడ్ మార్క్స్. యాజ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది సబార్డినేట్ క్లాజ్ అంటే డిపెండెంట్ క్లాజ్. హీ గెట్స్ గుడ్ మార్క్స్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. డిపెండెంట్ క్లాజ్ను సబార్డినేట్ క్లాజ్ అంటారు, ఇండిపెండెంట్ క్లాజ్ను మెయిన్ క్లాజ్ అని కూడా అంటూ ఉంటారు, తర్వాత చెప్తాను. యాజ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ హీ గెట్స్ గుడ్ మార్క్స్. ఇక్కడ ప్రపోజిషన్, ఇక్కడ కంజంక్షన్ ఏది? యాజ్. ఇక్కడ హీ ఈజ్ ఇంటెలిజెంట్ హీ గెట్స్ గుడ్ మార్క్స్ అనే దాన్ని కలుపుతున్నాయి, రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అంటారు. యాజ్ లాంగ్ యాజ్ యూ కోఆపరేట్ హిమ్ హీ విల్ హెల్ప్ యూ. నువ్వు అతన్ని కోఆపరేట్ చేస్తే అతను నీకు సాయం చేస్తాడు. ఇక్కడ ఏదో చెప్పండి, యాజ్ లాంగ్ యాజ్, రెండు వాక్యాలు కలుపుతూ ఉంది, సబార్డినేట్ కంజంక్షన్. బికాస్ హీ వాజ్ ఇల్ హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఏది? బికాస్. ద క్లాస్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద క్లాస్. క్లాస్కు చేరక ముందు క్లాస్ మొదలైపోయింది. ఇక్కడ ఏది? బిఫోర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ పాస్. నువ్వు బాగా చదివితే పాస్ అయిపోతావు. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఏది? ఇఫ్ అన్నమాట. ఓకేనా? సిన్స్ హీ వాజ్ ఇల్ హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. అతను జబ్బు పడి ఉండటం వల్ల క్లాస్కు రాలేదు. ఇక్కడ ఏదో చెప్పండి, సిన్స్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. అన్లెస్ యూ రీడ్ వెల్ యూ వోంట్ పాస్. నువ్వు బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతావు. ఇది ఇక్కడ ఏదో చెప్పండి, అన్లెస్ అంటే ఒకవేళ కాకపోతే అని అర్థం, బాగా చదువుకోకపోతే అని అర్థం. అన్లెస్ యూ రీడ్ వెల్ యూ వోంట్ పాస్ అంటే ఇక్కడ ఏది కంజంక్షన్ చెప్పండి? సబార్డినేట్ కంజంక్షన్ అన్లెస్. ఐ విల్ కీప్ ఆన్ డ్రీమింగ్ అంటిల్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను కలలు కంటూనే ఉంటాను నా కలలు నిజమయ్యేంత వరకు. ఇక్కడ ఏదో చెప్పండి, అంటిల్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. వెన్ హీ సా ఏ టైగర్ హీ ర్యాన్ అవే. అతను పులిని చూచిన వెంటనే అతను పరిగెత్తినాడు. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఏది? వెన్. వైల్ హీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ హీ సా అన్ యాక్సిడెంట్. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఏది? వైల్ అన్నమాట. ఈ రకంగా మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి చెప్పుకుంటాము. అర్థమైంది కదండి? ఈ రకంగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? ఆఫ్టర్, ఆల్దో, యాజ్ లాంగ్ యాజ్, బికాస్, బిఫోర్, ఇఫ్, సిన్స్, అన్లెస్, అంటిల్, వెన్, వైల్, ఇంకా చాలా ఉంటాయి సబార్డినేట్ కంజంక్షన్స్. ఆ లిస్ట్ మనం తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి అనంటే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇస్ అ వర్డ్ దట్ జాయిన్స్ టు ఎలిమెంట్స్ ఆఫ్ ఈక్వల్ గ్రామటికల్ ర్యాంక్ అండ్ సింటాక్టిక్ ఇంపార్టెన్స్. అంటే దే కెన్ జాయిన్ టు వర్బ్స్, టు నౌన్స్, టు అడ్జెక్టివ్స్, టు ఫ్రేజెస్ ఆర్ టు ఇండిపెండెంట్ క్లాజెస్. రెండు ఇండిపెండెంట్ క్లాజును కలుపుతుంది, అంటే రెండు మెయిన్ క్లాజులను కలుపుతూ ఉంటుంది. రెండు వర్బ్స్ను, రామ, కృష్ణ అనేదాన్ని అండుతో కలపచ్చు. రామ అండ్ కృష్ణ రెండు నౌన్స్ను కలిపినాము చూడండి. బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ అంటే బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ రెండింటిని ఏదంతా కలిపినాం? అండుతో. బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ అని కలుపుతాం అనమాట. అలాగా ఏంటి అంటే రెండు అడ్జెక్టివ్లను కలపడం జరిగింది, రెండు నౌన్స్ను కలుపుతాం, రెండు వర్బ్స్ను కలుపుతాం. అర్థమైందా? ఓకే, రెండు ఆ రకంగా కలుపుతూ ఉంటాం అన్నమాట. రెండు ఇండిపెండెంట్ క్లాస్, రెండు మెయిన్ క్లాసులను కూడా. హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ అన్హ్యాపీ. హీ ఈజ్ రిచ్, అతడు ధనవంతుడుగా ఉన్నాడు. హీ ఈజ్ అన్హ్యాపీ, అతను సంతోషంగా లేడు. రెండు ఇండిపెండెంట్ క్లాసులు. సపరేట్ గా చెప్పినా సంపూర్ణమైన అర్థం ఇస్తారు. రెండింటిని ఏదంతా కలిపినా బట్. అతడు ధనవంతుడు అయినప్పటికీ అన్నామా? కాదు, అతను ధనవంతుడుగా ఉన్నాడు, అయిపోయింది అడిగి. అతను సంతోషంగా లేడు, అయిపోయింది అడిగి. ఆ రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఏదాలతో కలిపినా బట్తో అన్నమాట. ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ 7 ఉన్నాయి చూడండి. ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఫార్,
for and nor but or at and so. అండ్ కాదండి, సో అండ్ కూడా ఉంది కదా ఇక్కడ లిస్ట్ లో ఉంది, సో కూడా ఫార్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో ఇవన్నీ 7 కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. చూద్దాం మరి. హీఈస్ రిచ్ బట్ హీఈస్ అన్హ్యాపీ. ఇక్కడ ఏదో చెప్పండి, బట్ అనేది కంజంక్షన్, 2 వాక్యాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్. కంజంక్షన్ అంటే 2 పదాలను కానీ 2 వాక్యాలను కానీ కలుపుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాగనమాట. పదాలంటే ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. మళ్ళా హీ సా ఏ టైగర్ అండ్ హీ ర్యాన్ అవే. అతను పులిని చూచినాడు, పరిగెత్తినాడు. ఇక్కడ ఏది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏది? అండ్. హీ వాజ్ ఇల్ సో హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. అతను జబ్బు పడినాడు, అందువల్ల క్లాస్కు రాలేదు. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏది? సో. రీడ్ వెల్, బాగా చదువుకో, ఆర్ యూ విల్ ఫెయిల్, లేకపోతే ఫెయిల్ అయిపోతావు. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏది? ఆర్. ఐ టోల్డ్ హర్ టు లీవ్, ఆమెను వదిలిపెట్టమని చెప్పినాను. ఫార్ ఐ వాజ్ వెరీ టైర్డ్, నేను బాగా అలసిపోయినాను కాబట్టి, ఆ కారణం చేత. ఇక్కడ ఫార్ అనేది వస్తుంది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. హీఈస్ రిచ్ ఎట్ హీఈస్ అన్హ్యాపీ. అతడు ధనవంతుడు అయినప్పటికీ కూడా సంతోషంగా లేడు. ఇక్కడ ఏదో చెప్పండి, ఎట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. షీ కుడ్ నాట్ స్పీక్ నార్ కుడ్ షీ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆమె మాట్లాడలేదు, అర్థం చేసుకోలేదు. ఇక్కడ ఏదో చెప్పండి, నార్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కిందకి మనం చెప్పుకుంటాం అన్నమాట. అర్థమైందా? బట్, అండ్, సో, ఆర్, ఫార్, ఎట్, నార్ వీటిని ఏమంటారు? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. 2 సమానంగా ఇండిపెండెంట్ క్లాజులను కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ ర్యాంకులో ఉండేటువంటి మెయిన్ క్లాజులను కూడా కలుపు. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజెస్ను కలపటం అన్నమాట. కరలేటివ్ కంజంక్షన్స్. కరలేటివ్ కంజంక్షన్స్ అంటే కరలేటివ్ కంజంక్షన్స్ ఆర్ పెయిర్స్. ఇవి 2 కలిసి ఉంటాయి. నేదర్, నార్, నాట్ ఓన్లీ అండ్ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కాంబినేషన్, అండ్ అనేది మధ్యలో ఉండదు. అర్థమైందా? ఇక్కడ దీస్ కంజంక్షన్స్ కనెక్ట్ టు బ్యాలెన్స్డ్ క్లాజెస్, ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్. The 2 elements that correlative conjunctions connect are usually similar in length and grammatical structure. ఏమి ఇది? ఇక్కడ చూడండి, కరలేటివ్ కంజంక్షన్స్ ఎయిదర్ ఆర్, ఇది కానీ అది కానీ. బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ బట్, నైదర్ నార్, వెదర్ ఆర్, ఓకే, నో సూనర్ దాన్, ఆ రకంగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? వీ కెన్ గో టు ఎయిదర్ గ్రీస్ ఆర్ స్పెయిన్ ఫర్ అవర్ హాలిడే. హాలిడే అండి, HOLIDAY, అది హాలిడే. మేము గ్రీస్కు కానీ స్పెయిన్కి కానీ ఎక్కడికి వెళ్తాము? మేము హాలిడేకి వెళ్తాం, సెలవులకి వెళ్తామని చెప్పటం. బోత్ రగ్బీ అండ్ ఫుట్బాల్ ఆర్ పాపులర్ ఇన్ ఫ్రాన్స్. రగ్బీ, ఫుట్బాల్ 2 కూడా పాపులర్ ఫ్రాన్స్ అనమాట. బోత్ వచ్చిందంటే అండ్ వస్తుంది కాంబినేషన్, ఐదర్ వచ్చిందంటే ఆర్, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కాంబినేషన్. నాట్ ఓన్లీ ఈజ్ హీ ఏ ప్రొఫెషనల్ ఫుట్బాలర్, బట్ he is also a successful businessman. ఓకే, ఆయన ప్రొఫెషనల్ ఫుట్బాలర్ మాత్రమే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లెక్చరర్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్. అతను లెక్చరర్ మాత్రమే కాదు, ప్రిన్సిపల్ కూడాను అని చెప్పటం. ఓకే, లెక్చరర్ మాత్రమే కాదు, ప్రిన్సిపల్ కూడాను అని చెప్పటం అనమాట. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది మాత్రమే కాదు అది కూడా. There are not 2 but 3 Baltic states, Lithuania, Latvia and okay, and Escotia. Okay, there are not 2 but 3 Baltic states, Lithuania, Latvia and Escotia. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది? అక్కడ ఎస్కాటియాలో మిస్ అయింది అది కొంచెం. ఓకేనా? కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. నైదర్ నార్వే, నాట్ బట్ అనమాట. దెర్ ఆర్ నాట్ 2 but 3 బాల్టిక్ స్టేట్స్ అనమాట. నైదర్ నార్వే నార్ స్విట్జర్లాండ్ ఈజ్ ఇన్ ద యూరోపియన్ యూనియన్. నార్వేని మాత్రమే కాదు, స్విట్జర్లాండ్ కూడా యూరోపియన్ యూనియన్ లో ఉంది. నైదర్ నార్ అనేది ఇక్కడ కంజంక్షన్. మ్యారేజ్ ఈజ్ నైదర్ హెవెన్ నార్ హెల్, ఇట్ ఇస్ సింప్లీ పర్గటరీ. అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట ఇది. మ్యారేజ్ అనేటువంటిది హెవెన్ మాత్రమే కాదు, హెవెన్ కాదు, స్వర్గము కాదు, నరకము కాదు, ఏమిటిదంటే అట్లా రెండింటికి మధ్యలో ఉండేదని. వెదర్ యూ లవ్ దెమ్ ఆర్ హేట్ దెమ్, యూ హ్యావ్ టు అడ్మిట్ దట్ ద రోలింగ్ స్టోన్స్ ఆర్ వెరీ పాపులర్. ఓకే, నువ్వు వాళ్ళను ప్రేమించు, వాళ్ళని ద్వేషించు, నువ్వు ఒప్పుకోవాలన్నమాట. ఏం ఒప్పుకోవాలి అంటే రోలింగ్ స్టోన్స్ ఆర్ వెరీ పాపులర్ అంటే మారుతూ ఉండేవాళ్ళు
ఎప్పుడు కూడా చాలా ప్రసిద్ధి చెందుతారు. ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్, నేను బాగా కన్ఫ్యూషన్ పొందినాను. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ కమింగ్ ఆర్ గోయింగ్, నాకు బాగా కన్ఫ్యూజన్గా ఉంది, నేను వస్తున్నానా పోతున్నానా అనేది డౌట్గా ఉంది, నాకు తెలియదు అంటున్నాడు. వెదర్ ఆర్ అని చెప్పొచ్చు. ఓకేనా. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ వాటరింగ్ ద గార్డెన్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నేను నీళ్లు పట్టిన వెంటనే ఏమిటంటే వర్షం పడడం మొదలు పెట్టేస్తుంది. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ వాటరింగ్ ద గార్డెన్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం నేను గార్డెనింగ్ అదే గార్డెన్ కు నీళ్లు పట్టడం పూర్తయిన వెంటనే వర్షం మొదలైపోయింది చెప్పటం. నో సూనర్ దాన్ అనేది ఒక కాంబినేషన్ అన్నమాట. ఓకేనా. ఓకే, ఈ రకంగా మనము వీటిని కరలేటివ్ కంజంక్షన్స్ అంటారు. మొత్తం మీద కంజంక్షన్స్ ఎన్ని రకాలు చెప్పండి? 3 రకాలు. సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, కరలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పుకుంటాం. లాస్ట్ వన్ చూడండి మరి, ఇంటర్జెక్షన్. Interjections are words used to express strong feelings or sudden emotion. మనలో ఉన్నట్లుండి కలిగేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసే వాటిని ఇంటర్జెక్షన్స్ అంటారు. దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ సెంటెన్స్. వాక్యంలో అవి ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. యూజువల్ అట్ ద స్టార్టింగ్ లో ఉంటాయి, వాక్యానికి మొదట్లో. టు ఎక్స్ప్రెస్ ఏ సెంటిమెంట్ సచ్ యాజ్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని, ద్వేషాన్ని, డిస్గస్ట్, జాయ్, సంతోషాన్ని, ఎగ్జైట్మెంట్, ఆతృతను, ఎంతూజియాజాన్ని, బాగా మనం మనలో ఉండేటువంటి ఎంతూజియాజాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేదానికి వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. సంతోషము, దుఃఖము అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓ, ఆ, ఊప్స్, అలాస్, హుర్రే, ఔచ్, బ్రావో, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇంటర్జెక్షన్స్ అని చెప్పుకుంటాం. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏదో చెప్పండి? ఓ. హుర్రే వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏదో చెప్పండి? హుర్రే. అలాస్ హీఈస్ డెడ్. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏదో చెప్పండి? అలాస్ అంటే అయ్యో అని వస్తుంది. ఔచ్ ఇట్స్ పెయిన్ఫుల్. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏదో చెప్పండి? ఔచ్ ఇట్స్ పెయిన్ఫుల్ అంటారు. ఓకేనా. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం. ఆ, ఓ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్, ఇంటర్జెక్షన్స్ అంటారు. ఓకేనా. ది ఎక్స్ప్రెస్ అవర్ సడన్ ఫీలింగ్స్, మనలో ఉండే సడన్ గా ఉండే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటారు. ఓకేనా. ఓకే, ఈరోజు మనం క్లాసులో మరి ఏమేమి నేర్చుకున్నామో చెప్పండి. ప్రపోజిషన్స్ నేర్చుకున్నాం. ఓకేనా. కంజంక్షన్స్ నేర్చుకున్నాం. ఇంటర్జెక్షన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇక్కడితో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కూడా సంపూర్ణంగా పూర్తయిపోయినట్లే. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మనం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజులు చేద్దాం. మరి మీరు ఈ 5 వీడియోలను ఒకసారి శ్రద్ధగా చూడండి, అన్ని కూడాను. నేను ఇచ్చే ఎక్సర్సైజ్ చేయండి, మీకు కాంపిటేటివ్ పరీక్షలు కూడా చాలా ఉపయోగపడతాయి నేను ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్. దయచేసి నా వీడియోలో మీరు షేర్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసే విధంగా చేయండి. మీకు గ్రామర్ అంతా కూడా నేర్పిస్తాను. ఇక్కడతో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత మరొక వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆనంద్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. థ్యాంక్ యూ.